తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఇదేది రోడ్డా? ఇంటి స్థానం నుంచి ఇక్కడ ఎంత ఉంది ఖాళీ? 12 అడుగులు ఉందా నీకు ఓపెన్? ఇక్కడ ఎన్ని అడుగులు ఉంది? ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఒక 8 అడుగులు. ఇక్కడ అంటే ఒక 4 అడుగులు. పక్క వాస్తు చేసుకోవాలంటే ఇల్లు కట్ చేసుకోవాలా, ఇది ఒక 2 అడుగులు కాంపౌండ్ వేసుకోవాలా, మిగిలింది వదిలేయాలా. ఇది ఒక 2 అడుగులు కాంపౌండ్ వేసుకోవాలా, ఇది 7 అడుగులకి ఇది ఇట్లా కాంపౌండ్ వేసుకోవాలా, ఇది 4 అడుగులకి ఉందంటూ కదా, 4 అడుగులకి కాంపౌండ్ వేసుకుంటే ఇట్లా వేసుకుంటే బాగుపడతాం. బాగుపడాలంటే అంత చేయాలి. తర్వాత ఈ వీధి పోటీకి అడ్డము 2 అడుగులు కాంపౌండ్, 3 అడుగులు పోతే 3 అడుగులు పోయిన తర్వాత ఈ రోడ్డుకి ఎదురుగా ఈడ ఒక 10 అడుగుల హైట్తో ఈ రోడ్డు వీధి పోటీకి అడ్డం గోడ కట్టాలి. తర్వాత ఇది డోరా, ఈ డోర్ ఎదురుగా డోరా, దీని ఎదురుగా ఈ విండో పెట్టుకోవాలి. తర్వాత ఈడు విండో ఉంది, ఈడు విండో ఉంది, మంచిదే. నైరుతిలో పోయి మంచిది. లెట్రిన్, బాత్రూమా. దీనికి దర్శనానికి వెంటిలేటర్ పెట్టుకోవాలి. ఆగ్నేయంలో ఉండరాదు బాత్రూంలో. ఇంక నీకు వేరే జాగా లేదు కాబట్టి ఉండి ఇటు మెట్ల వరకు ఈడు మోల్డ్ ఉంది కదా, ఇది ఇంత చేసుకో. ఈడ ఒక 3 అడుగులు వాడ పెట్టి ఈ వాకిలి ఎదురుగా ఒక గేటు పెట్టుకో. నీకు చుట్టూరా కాంపౌండ్ అవుతుంది, వీధి పోటీకి అడ్డం వస్తుంది, డోర్ ఎదురుగా డోరు కిటికీ జవాబు వస్తుంది. వాస్తుగా అన్ని విధాలు కుదురుతుంది, బాగుపడుతుంది.